చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ పే అటెన్షన్ అండ్ అండర్స్టాండ్. So rice and wheat, bottom of the table, 0.2% fiber. Adi edi miru red rice, brown rice, black rice, unpolished rice ani vaadite 0.2% fiber dantlo untundi. గోధుమల్లో నాటి గోధుమలు అంటే మన దేశీ వెరైటీ గోధుమల్లో 1.2% ఫైబర్ ఉన్నింది. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే హైబ్రిడ్ వెరైటీలో అంతా మార్పులు చేసి ఫార్ ప్రాక్టికల్ పర్పసెస్ మీరు పాలిష్డ్ రైస్ వాడుతుంటే, లేకుంటే ఆల్ పర్పస్ ఫ్లోర్, మైదా పిండి, ఆటా అని దొరికేది వాడుతుంటే ఆల్మోస్ట్ 0% ఫైబర్ దాంట్లో ఉంది. దానివల్ల గ్లూకోజ్ రిలీజ్ ఏమవుతుంది, వితిన్ 30 minutes మీ రక్తంలో గ్లూకోజ్ స్పైక్ చూడొచ్చు మీరు ఈ పదార్థాలని తిన్నప్పుడు. సో వెన్ వీ స్టార్ట్ సర్చింగ్ ఫర్ గ్రెయిన్స్ విచ్ హ్యావ్ హయ్యర్ ఫైబర్, ఈజీగా ఇంకా అక్కడక్కడ సర్వైవ్ అయ్యి అక్కడక్కడ ఇంకా వాడుతూ నిన్న ధాన్యాలు ఏవి, రాగులు, సజ్జలు, జొన్నలు, నార్త్ ఇండియా పంజాబ్లో, మెక్సికోలో కార్న్ అనేది, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఓట్స్ అనేది, ఈ రకంగా కొన్ని ధాన్యాలు దే హ్యాడ్ సర్వైవ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్లో అన్నీ మాయమైపోతున్నా కూడా ఈ కొన్ని ధాన్యాలు కొన్ని భాగాల్లో, దేశంలో, ప్రపంచంలో కొందరు వాడుతూ ఇంకా మిగిలిన ఉన్నాయి. సో ఈ రకమైన ధాన్యాలు ఎలాంటివంటే దీంట్లో 2 to 4% ఫైబర్ ఉంటుంది. సో కంపేర్ టు రైస్ అండ్ వీట్ ఎక్కువ ఫైబర్ ఉంది. రైస్ కంపేర్ చేస్తే మినిమం 10 times ఎక్కువ ఫైబర్ ఈ ధాన్యాల్లో ఉన్నాయి. సో ఈ ఫైబర్ ఏం చేస్తుంది, ఇట్ హోల్డ్స్ ఆన్ టు ది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ని పట్టుకొని ఉంచుకొని దేహానికి గ్లూకోజ్ వచ్చేదాన్ని నిదానం చేస్తుంది. ఎంత నిదానము, అరౌండ్ 2 hours టైం తీసుకుంటుంది రక్తానికి గ్లూకోజ్ వచ్చేదానికి. సో కంపేర్ టు రైస్ అండ్ వీట్ మచ్ బెటర్. కానీ ఏమవుతుంది, సపోజ్ ఏ రోగము లేదు, ఆరోగ్యంగా ఉన్నాము, ఏమి ప్రాబ్లం లేదు, ఒబెసిటీ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, షుగర్ లేదు, ఏం లేదంటే మీరు రాగులు, జొన్నలు, సజ్జలు తింటుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఆల్రెడీ 40%కి హైపర్ టెన్షన్ ఉంది, 25% డయాబెటీస్ ఉంది, 35% థైరాయిడ్ ఉంది, 40% ఒబిసిటీ ఉంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటి 100 కంటే ఎక్కువైంది. అర్థం ఏంటి దానిది, ఒక్కొక్కరికి ఒక రోగం కాదు 2-3 రోగాలు ఉన్నాయి అని అర్థం. సో ఆ పరిస్థితిలో ఈ ధాన్యాలు సరిపోవు. రోగం ఉన్న వాళ్ళకి రోగాన్ని నుంచి బయటపడేదానికి అంత శక్తి ఈ ధాన్యాల్లో లేదు. సో దీన్ని ఏమని పిలుస్తాము, గ్రెయిన్స్. కారు మీరు న్యూట్రల్లో పెడితే రివర్స్ పోదు, ముందుకి పోదు. రోగం లేని వాళ్ళకి రోగం రాదు, కానీ రోగం అప్పుడే ఉన్న వాళ్ళకి రోగం పోదు. రోగం రాదు, రోగం పోదు. సో ఇవి న్యూట్రల్ గ్రెయిన్స్. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వాడచ్చు, కానీ రోగం ఉన్న వాళ్ళకి ఇవి పనికి రావు. సో ఆల్రెడీ రోగం ఉన్న వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులకి ఇంకా ఎక్కువ ఫైబర్ ఉన్న లాంటి గ్రెయిన్స్ని వెతకాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.